నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి రామ్ ప్రసాద్ గారు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది సో దీనికి సంబంధించిన రకరకాల వార్తా కథనాలు గుప్పమంటున్నాయి అదేవిధంగా ఆర్థిక మాంద్యం రాబోతోంది 2008 నాటి పరిస్థితులు మళ్ళా దాపురించబోతున్నాయంటూ కూడా చాలామంది మేధావులు ఆర్థికవేత్తలు కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు ఆర్థిక మాంద్యం నిజంగానే రాబోతోందా, వస్తే ఎటువంటి కారణాలు దానికి దోహదపడుతున్నాయంటారు? సార్ రీజన్స్ ఆర్ 100 కారణాలు. గత 4 నెలలుగా చెప్పుకుంటున్నాంగా. రష్యా ఉక్రెయిన్ వారు అందరు మర్చిపోయారు, ఇంకా బాంబులు వేస్తానున్నారు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ మర్చిపోయాం కూడా. ఉక్రెయిన్ వెళ్ళి రష్యాలో ఎక్కడో ఏదో బ్లాస్ట్ చేసింది, అది నడుస్తూనే ఉంది. ఈ మధ్య కాస్త కరోనా కేసు 4-5 వినపడుతున్నాయి. యూఎస్ యూరోప్ ఆల్ టైమ్ హై ఇన్ఫ్లేషను, 1980s ఇన్ఫ్లేషను, హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 to 6% అయిపోయినాయి. అక్కడ ఫ్రమ్ 2% నుంచి అది చెప్పుకుంటున్నాం. ఈ గత 3 నెలల్లో చూస్తే సెన్సెక్స్ ఒక 18% కరెక్ట్ అయింది యాజ్ అన్ ఎస్టర్డే క్లోజింగ్కి. మనం రికవర్ అయిన పడిపోయింది, దానికి 18% కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ న్యూస్ ఎంతవరకు కరెక్టు, ఎలా వాల్యుయేట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఒకనేమో బుల్లిష్ అంటాడు, ఈపీఎస్ పెరిగింది, ఎర్నింగ్స్ పర్ షేర్ బాగా పెరిగిపోయింది, సో ఇప్పట్లో ఇండియాకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అంటారు. ఇన్ ఏ వే దట్ ఈస్ ట్రూ. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇట్ హెస్ కమ్ ఆల్మోస్ట్ టు 21 PEకి వచ్చాం మనం. సెన్సెక్స్ PE 21 PE రేషియో ఆల్మోస్ట్ దట్ ఈస్ నియర్ టు ది 10 years యావరేజ్ PE. ఓకే, ఎఫ్డి PEనే 20 సార్, ఫిక్స్డ్ డిపాజిట్ PE ఈజ్ 20. PE ఈజ్ P/E, ప్రైస్ టు ఎర్నింగ్. 100 రూపీస్ పెడితే మీకు 5 రూపాయలు వస్తుంది కదా వడ్డీ సంవత్సరానికి. 100/5 కొడితే మీ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రైస్ టు ఎర్నింగే 20. అంటే మార్కెట్ మీ ఎఫ్డి ఎంత సేఫో అంత సేఫ్ జోన్లో ఉంది ఈరోజు. వెరీ సింపుల్గా, లెట్ us నాట్ టాక్ అబౌట్ జార్గాన్స్. ఈపీఎస్ ఏంటి, 74% ఈపీఎస్ పెరిగింది కదా, మార్కెట్ 3 ఇచ్చింది, అన్నీ వదిలేస్తాయి. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఏంటి ఈ న్యూస్ అంతా ఏంటంటే ఇన్వెస్టర్ని ప్యానిక్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని ప్యానిక్ చేయడానికి అవుతారు కదా మన ఆబ్వియస్గా. డబ్బులు పెట్టి కూర్చున్న వ్యక్తి వస్తుందంటే అతను ఏం చేయాలి? సో లెట్ us ట్రై టు గివ్ సమ్ కాన్ఫిడెన్స్ టు ది ఇన్వెస్టర్స్. ఓకే, అసలు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఏదేమైపోతే ఎందుకు, నాకేమవుతుంది అనేది కదా క్వశ్చన్. సింపుల్ కదా. ఎన్నో ఇన్వెస్ట్మెంట్ మార్గాలు ఉంచుకొని, గోల్డ్ ఉంచుకొని, రియల్ ఎస్టేట్ ఉంచుకొని, ఎఫ్డీస్ ఉంచుకొని, ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంచుకొని, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ ఉంచుకొని, కార్పొరేట్ డిబెంచర్స్, అవన్నీ వదిలేసి ఈక్విటీకి రాబట్టే కదా ఈ హెడేక్ అంతా స్టార్ట్ అయింది ఈరోజు. మార్కెట్ పడితే ఎఫ్డీ రేట్లు పెరుగుతున్నాయి కదా, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి కదా. దిస్ ఈజ్ ద ఛాలెంజ్ ఓన్లీ ఫర్ ది పీపుల్ దోస్ ఆర్ ఇంటూ ఈక్విటీ అనుకుంటే అది తప్పు. ఈ ప్రాబ్లం కనుక వస్తే ఫస్ట్ థింగ్, అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రెసిషన్ వచ్చిందా ఎవరి లాజిక్ వాళ్ళకు ఉంది. 20% మార్కెట్ కరెక్ట్ అయితే రెసిషన్లో ఉన్నట్టే అంటున్నారు కొంతమంది. 20% కరెక్షన్ అయిపోయింది. లేదు సార్ 35 వస్తేనే రెసిషన్ అంటే రాలేదు. ఇదంతా ఇట్స్ ఆల్ అప్ టు మనం ఎలా తీసుకుంటాం అనేది డిపెండ్ అయి ఉంది. ఇక నా పాయింట్ ఏంటంటే, ఎలా తీసుకున్నా మీరు ఎందుకు వరీ అవుతున్నారు? ఈక్విటీలో ఉన్నప్పుడే కదా వరీ అవుతున్నాం, స్టాక్స్లో పెట్టినప్పుడే కదా వరీ అవుతున్నాం. రెసిషన్ వస్తే ప్రైమర్లీ స్టాక్స్ అనుకుంటున్నాం. స్టాక్స్ కాకుండా మన లైఫ్ మీద చాలా పడతాయి. స్టాక్స్ ఒకటి తగ్గడం కాదు. మన సెన్సెక్స్ ఆల్ టైమ్ హై నుంచి టిల్ డేట్ చూస్తే సెన్సెక్స్ ఈజ్ డౌన్ బై ఆల్మోస్ట్ 18%. లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ బై 18%. సో మీ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఈజ్ ఆల్సో డౌన్ బై 18%. మీ లార్జ్ క్యాప్ ETF ఈజ్ డౌన్ బై 18%. బట్ మీ బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్స్ ఆర్ నాట్ డౌన్ బై 18%. దే ఆర్ ఓన్లీ డౌన్ బై 9 to 10%. లాజిక్ అర్థం చేసుకున్నారా? ఇప్పుడు ఈటీఎఫ్లు, ఇండెక్స్లు గ్రేట్ అన్న వాళ్ళకి మరి ఇండెక్స్లు, ఈటీఎఫ్ల కన్నా బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ అంత పర్లేదు కదా. సెన్సెక్స్ పడిందంటే ఇండెక్స్ ఫండ్ ఇది రిప్లికేషన్ ఆఫ్ సెన్సెక్స్, ఈటీఎఫ్. సో అవి 18 పడ్డాయి. బట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ హార్డ్లీ కరెక్టెడ్ బై 9% ఆర్ మ్యాక్స్ 10%. వర్స్ట్ కేసులో నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఆర్ 11. అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ which is managed by a professional guy, not by an individual, not by a system, that is hardly corrected by 10, which is far less than the index correction. That about the large cap. Coming to mid cap index is corrected by 26%. Mid cap funds are at max corrected by 12 to 13%. Small cap index is corrected by 34 to 36, wherein small cap funds are max corrected by 17-18. All it says,
ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఏ ప్రొఫెషనల్ కెన్ మేనేజ్ వెల్, నాట్ ది ఇండివిజువల్స్, నాట్ ది అనలిస్ట్స్, రైట్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు చూసుకోండి పోర్ట్ఫోలియో. యువర్ పోర్ట్ఫోలియో ఇస్ ఫర్ ద లాస్ట్ 1 year, 1 year బ్యాక్ మీరు ఇన్వెస్ట్ చేస్తే యువర్ లాస్ట్ కాప్ ఈస్ డౌన్ బై 10%, వేర్ ఇన్ సెన్సెక్స్ ఈస్ డౌన్ బై 18%. టోటల్ అమాంగ్ ది లిస్టెడ్ స్టాక్స్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద స్టాక్స్ ఆర్ కరెక్టెడ్ బై మోర్ దెన్ 30%. 30% స్టాక్స్ ఆర్ కరెక్టెడ్ బై 50%. హౌ విల్ అన్ ఇండివిజువల్ హ్యాండిల్ ఎలా చేస్తాడు? రోజంతా మీరు అనలిస్ట్ని చూస్తే కూడా యూ కాంట్ టేక్ ఎ డిసిషన్. ఓకే, ఫస్ట్ థింగ్ అంటే మై అండర్స్టాండింగ్, నా పర్సనల్ గట్ ఫీల్ ఏంటంటే ఈ రెసిషన్ టైంలో మనకంటే బెటర్గా ఈక్విటీని ట్యాకిల్ చేయగలిగింది వేరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు. ద ఈజియెస్ట్ వే టు గెట్ ఏ ప్రొఫెషనల్ టు మేనేజ్ యువర్ ఫండ్స్ రౌండ్ ద క్లాక్, నిద్రపోకుండా నైట్ 12 o'clock యూరోప్ యూఎస్ మార్కెట్లు స్టార్ట్ అయినాక అక్కడ చూసుకొని కరెక్షన్ తీసుకోవడం మన వల్ల కాదు. తీసుకుంటే మన హెల్త్ పోతుంది. అది చేసేది ఫండ్ మేనేజర్. బెటర్ హ్యాండ్ ఓవర్ పోర్ట్ఫోలియో టు యువర్ ఫండ్ మేనేజర్. ఫస్ట్ థింగ్, డోంట్ వరీ అబౌట్ మార్కెట్. మార్కెట్ గురించి ఎవరు వరీ అవ్వాలి? ఈ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలవనతనే వరీ అవుతాడు. పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి క్లారిటీ లేని వాళ్ళు వరీ అవుతాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూతురు పెళ్ళికి పడితే వరీ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ ఇల్లు కొన్నది ఉంటే వరీ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టాలంటే వరీ అవ్వాలి. ఇతను పెట్టింది కూతురు పెళ్ళికి, ఇతను పెట్టింది ఆ బాబు హైయర్ ఎడ్యుకేషన్కి, దానికి ఇంకా 8 ఏళ్ళు ఉన్నది. 8 ఏళ్ళలో రిషన్ వస్తుంది పోతుంది. సో ఈ నీడ్ నాట్ వరీ. వస్తుందన్న గ్యారంటీ లేదు, రాదన్న గ్యారంటీ లేదు. మార్కెట్ పడవచ్చు పెరగచ్చు. ఈ యావరేజింగ్ అని అంటున్నారు కదా, మార్కెట్ పడితే యావరేజింగ్, మరి రిషన్ వస్తే యావరేజ్ చేయదు కదా. ఒక పక్క రేషన్ వస్తుందని చెప్పిన వ్యక్తి ఇంకో పక్క యావరేజ్ ఏమని ఎలా చెప్తారు? రేషన్ వచ్చిందంటే ఇంకో 20 పడుతుంది. లేదా 2008 లాగా ఓవరాల్ మార్కెట్ విల్ ఫెల్ డౌన్ బై 50%. మరి మార్కెట్ 50% పడితే ఇప్పుడు యావరేజ్ చేస్తే మళ్ళీ ఇంక 20-30 పోతుందిగా మీకు. సో యావరేజ్ ఈజ్ నాట్ ద రైట్ లాజిక్. యూ షుడ్ నో ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సరే, వర్స్ట్ కేస్ సినారియో, మార్కెట్ విల్ కరెక్ట్ బై అనదర్ 30% అనుకుందాం. కొంతమంది ప్రార్థనలు విన్నారు, రేషన్ వచ్చేసింది, ఇట్స్ కరెక్టెడ్ బై 51%, యాజ్ ఈక్వలెంట్ యాజ్ 2008 సబ్ ప్రైమ్ ఇష్యూ, గ్లోబల్ క్రైసిస్ వచ్చేసింది. 31% మార్కెట్ పడిపోయింది, 51% మార్కెట్ పడిపోయింది. ఫస్ట్ పాయింట్, మార్కెట్ 20 పడ్డప్పుడే ఈక్విటీ స్టాక్స్ అతలాకుతలం అయిపోయినాయి. 40 30% కరెక్ట్ అయింది. మార్కెట్ కనుక 50 పడితే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఇండివిజువల్స్ పిక్ చేసుకుని 70-80 పడిపోతాయి. చాలా డేంజర్ అది. ఓకే, నా అండర్స్టాండింగ్ అంటే అదే టైంలో మీరు మ్యూచువల్ ఫండ్లో పెడితే, ఇప్పుడు 18 పడ్డప్పుడు మ్యూచువల్ ఫండ్ 10 పడింది కదా, మార్కెట్ 50 పడితే మ్యూచువల్ ఫండ్ 30 పడుతుంది. అంటే ఈ టైంలో ఒక 1 crore పెడితే కూడా గ్లోబల్ క్రైసిస్ వస్తే 1 crore పెట్టిన వ్యక్తికి 30% కరెక్ట్ అయితే 70 lakhs ఉంటుంది. 70 lakhs అయితే ఉంటుంది. ఆ 70 lakhs ఈజ్ అవైలబుల్ ఫర్ హిమ్ టు విత్డ్రా. దెర్ ఇస్ నో లాక్ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఫస్ట్ పాయింట్. ఈ 70 lakhs ఇంక అందుబాటులో ఉంటాయి. రిసెషన్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? రిసెషన్ వచ్చిందంటే మార్కెట్ కాదు చూడాల్సింది. యూ షుడ్ గెట్ ఏ న్యూస్ ఇన్ ద పేపర్ సేయింగ్ దట్ కాగ్నిజెంట్ 15,000 మంది ఎంప్లాయీని పీకేసింది, గూగుల్ 10,000 మందికి నోటీస్ బోర్డు ఇచ్చాడు, నేను ఎలాన్ మస్క్ తీసాడని చెప్పారు. ఓకే, ఎలాన్ మస్క్ తీసాడు ఎంత ఎంప్లాయీస్ని, 5% ఆఫ్ ద ఎంప్లాయీస్ని. ఇటువంటి న్యూస్లు వస్తే దట్ ఇస్ అన్ ఇండికేషన్ ఫర్ రిసెషన్. అది మాత్రమే సంకేతం. ఎస్, జాబులు కోల్పోతే రిసెషన్ వచ్చినట్టు. దాన్ని మాత్రమే ప్రామాణికంగా కొలమానంగా తీసుకోవాలి. మనం డైరెక్ట్ హిట్ అయ్యేది అదే కదా సార్. ఇప్పుడు యూరోప్లో యూఎస్లకి సంబంధం లేదు, అలానే దాని క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని జరిగేది అక్కడికే. ఇఫ్ దే ఆర్ డౌన్ వీ విల్ బి డౌన్. టు వాట్ ఎక్స్టెంట్ అనేది ఒక క్వశ్చన్. సో ఇప్పుడు హోల్ పాయింట్ ఏంటంటే, ఈరోజు మార్కెట్ పడిపోతుందని భయపడి కనుక ఇన్వెస్టర్ పైసలు తీసేస్తే ఎక్కడ పెడతారు? ఈయన పైసలు ఇక్కడ తీస్తే ఎక్కడ పెట్టాలి కదా. మీరు ఇంట్లో పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ 7% కాబట్టి ఇంట్లో పెట్టుకుంటే 7% లాస్ అయినట్టే పర్ ఇయర్. సో కాబట్టి యూ నీడ్ టు పార్క్ యువర్ మనీ సమ్వేర్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో 50 లక్షలు పెట్టా, 40 లక్షలు అయింది. ఇప్పుడు భయపడి 40 లక్షలు తీస్తే నేను ఎక్కడ పెడతా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మీ అండర్స్టాండింగ్లో? మీరైతే ఎక్కడ పెట్టమంటారు చెప్పండి? చెప్పండి, ఒక మాట చెప్పండి, ఎక్కడ పెట్టమంటారు? ఎఫ్డీలో పెట్టుకోమంటారా? ఎఫ్డీలో పెడితే ఎర్నాలు పెట్టినా 5-6 నుంచి రాదు. ఓకే, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. నాకు 5 ఈజ్ ఓకే అంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటారా? పెట్టుకోండి, పెరుగుతుందిగా. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్మోస్ట్ 12% పెరుగుతుంది, పీక్ ఉంది. కానీ రేపు నిజంగా రిసెషన్ వస్తే 50% మార్కెట్ కరెక్ట్ అయితే 20% పీపుల్ కనుక జాబ్ కోల్పోతే మీకు ₹1 ప్రాపర్టీని ఎవరన్నా కొంటాడా? జాబులు పోతున్నాయంటే ఎవరు లోన్లు తీసుకోరుగా. మీకు రిసెషన్ వస్తుందంటే కార్ సేల్, ఆటోమొబైల్ సేల్ పడిపోవాలి, జాబులు కోల్పోవాలి, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోవాలి. నాకు జాబ్ ఉంటుందే పోద్దని డౌట్ వస్తే ఒకడు హోమ్ లోన్కి వెళ్ళడు, ఒకడు కార్ లోన్కి వెళ్ళడు. నిజంగా రిసెషనే వస్తే ₹1 ప్రాపర్టీ ఇక్కడ కాకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టాలి. అది ట్రెండ్. ఇప్పుడు పెట్టొద్దని ఎక్కడ చెప్పట్లా. రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ గుడ్.
12% ఇస్తుంది. ప్లాట్ కొంటే 6 years డబుల్ అవుతుంది, ఇల్లు కొంటే 10 years డబుల్ అవుతుంది. అది ట్రెండ్ చూస్తున్నాం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ 1 crore ఉంది ఒక వ్యక్తి దగ్గర. సార్ ఈరోజు మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, స్టాక్స్లో పెట్టాలా, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలి? క్రైసిస్ వస్తే ఇట్స్ బెటర్ యూ పార్క్ యువర్ మనీ ఇన్ ఈక్విటీ, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు? మ్యూచువల్ ఫండ్లో పెడితే మీకు 30% పోయినా 70 లక్షలు అవైలబుల్ ఉంటుంది వెసులుబాటు. రేపు మీ జాబ్ కూడా పోయింది అనుకోండి, ఒక వ్యక్తి జాబ్ పోతే 70 లక్షలు ఉంటే నెలకైనా ఖర్చు 80,000 90,000 లక్షనే కదా. లక్ష నెలకు తీసుకున్నా 6 years బ్రతికేయచ్చు. 70 లక్షలు వదిలేండి, 7 లక్షలు ఉండని బతికేయచ్చు కదా. ఆయనకి 30,000 40,000 ఉండదు ఖర్చు. రెసిషన్ వస్తే ఏమి అది ఒక 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఉండదుగా, అట్లీస్ట్ ఇన్ ఇండియా, బికాజ్ అవర్ జీడిపి ఈజ్ వెరీ స్ట్రాంగ్ టుడే. ఓకే, సో రేషన్ వస్తే అది పర్మనెంట్ కాదు, డికేట్స్ ఉండదు. లుకింగ్ అట్ దిస్ 13 months ఈజ్ యావరేజ్ రికవరీ టైం ఫర్ ది రేషన్. 2 years తీసుకోండి. ఇప్పుడు 70 లక్షలు నెలకి 1,00,000 తింటే మొదలు పెడితే 70 నెలలు కదా, 2 సంవత్సరాల్లో రికవర్ అయితే మళ్ళీ నాది అసలుకి వచ్చేస్తుంది పైసలు పెరిగి. ఇప్పుడు 20% రిటర్న్ రావాలంటే మార్కెట్ ఎక్కడికి పోతుంది, అక్కడ ఎక్కడి నుంచి పడ్డది అక్కడికి వెళ్తే చాలు. మార్కెట్ పెరగాల్సిన అక్కడ ఎక్కడి నుంచి పడ్డది అక్కడికి వెళ్తే చాలు. మార్కెట్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ట్రావెల్ చేసిన పాత రెండోసారి వెళ్ళడం ఈజీ కదా ఎవరికైనా. ఒక్కసారి ఆ రూట్ వెళ్ళొస్తే రెండోసారి ఈజీగా వెళ్తాం కదా. మార్కెట్ కూడా అంతే. గ్లోబల్ పారామీటర్స్ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సో ఆల్ ఐ వాంట్ టు కంక్లూడ్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితికి ఆల్రెడీ హిట్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. 20% లాస్ వెళ్ళాక తీసి నేను వేరే దగ్గర పెడతా అంటే రేపు రిషన్ వస్తే అన్నీ పడిపోతాయి, ఇది ఒకటే పడదు. రిషన్ వచ్చిందంటే 2008 గుర్తు తెచ్చుకోండి, చాలామంది హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు లోన్స్ కట్టకుండా వెళ్ళిపోయారు, జాబులు పోతే. నిజంగా బ్యాంకులు కూడా చాలా ఇబ్బంది పెట్టే ఆ టైంలో లోన్. మరంటే మీకు ప్రాపర్టీ ఉన్న ఎవడు కొనేవాడు ఉన్నాడు కదా. రిషన్ వస్తుందంటే యూ షుడ్ లుక్ ఎట్ లిక్విడిటీ. అసలు చేతిలో ఉద్యోగం లేకపోతే చేయడానికి ఏం లేదు, అదర్ కమిట్మెంట్స్ ఏం తీసుకోలేం కదా. అది వస్తుందంటే మీరు కొనుగోలు ఆపేసి మీ డబ్బుని లిక్విడ్ ఫామ్లో ఉంచుకోవాలి. మేబీ నెట్ హోమ్ క్యాష్ పెట్టుకోవాలి, లేదా బ్యాంక్లో ఎఫ్డీ పెట్టుకోవాలి, ఆర్డీ పెట్టుకోవాలి. అయితే నాకు ఒక క్లారిటీ ఉంది, మీరు ఇందాక చెప్పినట్లు రెసిషన్ వచ్చే ముందు ఈ ఉద్యోగాల కోత ఉంటుందనేది ఒక ప్రామాణికంగా చెప్పారు. సో ప్రస్తుతానికైతే అలాంటిది ఎక్కడ పెద్దగా లేదు మన కంట్రీలో తప్పించి. ఇప్పుడు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువని, ఇది ఈ కోవిడ్ 2 years తర్వాత క్యాంపస్లోనే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. సో ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు పోవట్లేదు. అయితే మీరు చెప్పిన ఈ ప్రామాణికం ప్రకారం ఇప్పుడు ఇది ఈ ఏదైతే ఈ ఆర్థిక మాంద్యం ఉన్న వార్తలు, ఇది కేవలం ఒక కృత్రిమంగా సృష్టించిన వార్త అంటారా ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికి? ఇక్కడ సృష్టించడానికి ఏం లేదు సార్. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఒక అనాలిసిసే చెప్పేది. వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు లేరు, నిద్రలో కలొచ్చిన వాడు ఎవరు లేరు. మార్కెట్ ఒక్కరోజు పెరగగానే పెరిగింది అన్నారు, నెక్స్ట్ డే పడింది. పెరగగానే ఎందుకు పెరిగిందో రీజను, పడగానే ఎందుకు పడ్డదో రీజను, రేపు ఏమైందో తెలియదు. మళ్ళీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే, రేషన్ వచ్చిందా వస్తుందా ఎవరికి తెలియదు. వస్తే హౌ డు యూ ట్యాకిల్ ఈజ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. నీ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఏంటి, దాన్ని నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తావు? ద ఫస్ట్ ప్రికాషన్ నీడ్ టు బి టేకిన్ టు ప్రిపేర్ ఫర్ రేషన్ ఈజ్, రేషన్ వస్తే 5 years తినడానికి సరిపడా ఖర్చులు నీ దగ్గర లిక్విడ్ ఫామ్లో ఉండాలి. లిక్విడ్ క్యాష్ అమౌంట్ పెట్టుకోవాలి. అసెట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ యూ టు టేక్ ఇట్ అవుట్ అండ్ ఈట్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, కరెక్ట్గా క్లియర్ లాక్డౌన్. ఇప్పుడు మీ గోల్డ్ కొనడానికి ఎవరు ఉన్నాడా? ఎవరిని బయట తిరిగినప్పుడు ఇంట్లో బంగారం కూడా కొనేవాడు ఎవరు లేడు. ఇక ప్రాపర్టీ కొనేవాడు మాటే లేదు ఆ రోజు. తర్వాత పెరిగింది, అది ఓకే, ప్రాణంతో బ్రతికుంటే చాలే అన్న. కానీ ఆ రోజు ఖర్చులు డబ్బులు కావాలి కదా. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అకౌంట్లో ఉన్నవాడు బ్రతికాడు, పొదుపు చేసుకున్నాడు, మదుపు చేసుకున్నాడు. అంటే మీ పొదుపు, మీ మదుపు, వాట్ ఎవర్ ఎఫ్డి, ఆర్డి, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, అది పడిందా లేదా కాదు ఇంపార్టెంట్. ఆ రోజు అవైలబిలిటీ ఉందా లేదా అది చూసుకోండి. రేషన్కి యూ షుడ్ ప్రిపేర్ ఫర్ 3-4 years, అట్లీస్ట్ 4 years ఖర్చులకి మీరు కూడబెట్టుకుని ఉండండి. అది లేదు అంటే ఇప్పుడు రిస్క్ తీసుకోకండి. ముందు 4 years సరిపడా డబ్బులు పక్కన పెట్టుకొని రిమైనింగ్ దాంతో గేమ్ ఆడండి. డోంట్ ట్రై టు మేక్ మనీ. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మేకింగ్ మనీ అంటున్నారు. మేకింగ్ మోర్ మనీ, దట్ షుడ్ నాట్ బి ద పర్పస్. నీ పర్పస్ నీ అవసరానికి ఆదుకున్నదై ఉండాలి. కానీ డబ్బును డబుల్ చేస్తా, రెట్టింపు చేస్తా అంటే ఎవరు రెట్టింపు చేస్తున్నారు? ద సో కాల్డ్ గ్రేటెస్ట్ అనలిస్టులు, గ్రేటెస్ట్ ట్రైనర్స్, వాళ్ళ పర్సనల్ పోర్ట్ఫోలియో ఇస్ నాట్ బియాండ్ 20% క్యాగర్. ఎవరిది లేదు. 10-15 years క్యాగర్, 10-15 years క్యాగర్ లేదు. సో ఆల్ యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఈజ్
ఈక్విటీ రిటర్న్లో వెరీ ప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ 8 years పీరియడ్, 8 years అండ్ అబవ్ ఉంటే 12% రివర్స్, రైట్ 12% రివర్స్ అనే లోయర్ సైడ్ చెప్తున్నాను. ఎందుకంటే ఈక్విటీ రిటర్న్ అరే మ్యూచువల్ ఫండ్ రిటర్న్, అరే స్టాక్ రిటర్న్, అరే ఇండెక్స్ రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ ది యావరేజ్ కార్పొరేట్స్ ఎర్నింగ్ ఎంత ఉంటే దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఈక్విటీ రిటర్న్. యావరేజ్గా కార్పొరేట్ కంపెనీస్ ఎంత ఎర్న్ చేస్తో దట్ ఈజ్ అవర్ రిటర్న్. కార్పొరేట్ ఎర్నింగ్ ఫార్ములా ఏంటంటే యువర్ జీడిపి గ్రోత్ రేట్ ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇస్ ది కార్పొరేట్ ఎర్నింగ్. ఇండియా ఈజ్ నౌ అరౌండ్ 7% ఇన్ జీడిపి గ్రోత్ రేట్ చెప్తున్నారు. 7% జీడిపి అండ్ 7% ఇన్ఫ్లేషన్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. 7% జీడిపి అంటే ఏంటి? నేను చేస్తున్న ప్రొడక్షన్ 7% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. నా ప్రొడక్షన్ 7% పెరిగితే నా ఇన్కమ్ 7% పెరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ 7 ఉందో నేను ఐ విల్ ఇంక్రీజ్ మై ప్రొడక్ట్ ప్రైస్ బై అనదర్ 7%. సో నా ఎర్నింగ్ విల్ బీ అరౌండ్ 14%. యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్ ఇన్ ఇండియా హ్యాస్ టు బీ 14. సో మీ ఈక్విటీ రిటర్న్ హ్యాస్ టు బీ 14 ఇఫ్ యూర్ ఎ గుడ్ మేనేజర్, యువర్ మేనేజింగ్ పోర్ట్ఫోలియో వెల్. నేను లాంగర్ పీరియడ్ అలా అని చెప్పి ఇప్పుడు జీడిపి 7 ఉంది, ఇన్ఫ్లేషన్ 7 ఉంది కదా 14 ఎందుకు రావట్లేదు అంటే, -20 ఎందుకు వచ్చిందంటే షార్ట్ రన్లో అవుతుంది మార్కెట్ వాలటైల్. దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. టు వాట్ ఎక్స్టెంట్ ఉంటుంది అంటే ఇండియా విల్ బీ ద లీస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఇఫ్ దెర్ ఇస్ ఎ క్రైసిస్. లీస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ. రీజన్ బీయింగ్ ours is the only country with the highest GDP growth rate. Not by Indian FC. Yes. Indian FC, Food Corporation of India Godown, sir, entirely filled up. Yes. There is no space to store the further ఆహార ధాన్యాలు ఇంకా పెట్టడానికి లేదు. We are prepared for it. ఎందుకు ఇంత ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది ఇండియాలో? ఎందుకు పెరగలేదు ఇన్ఫ్లేషన్? వై ఈజ్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అప్ టు, ఇప్పుడు యూఎస్లో 1.52 నుంచి వెళ్ళిపోయిందిగా 6-7కి. మరి అట్లయితే మన 6 ఉన్నది 18 22 పోవాలి. ఎందుకు పోలేదు? ఇన్ఫ్లేషను ఎట్ ద టైమ్ ఆఫ్ టఫ్ టైమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్లో మనం ఎక్కడ లిక్విడిటీ చేయాల. గవర్నమెంట్ డిక్లేర్డ్ పథకాలన్నీ కూడా స్మాల్ అండ్ మైక్రో ఎస్ఎంఈస్కి ఇచ్చాయి. అండ్ రిటైలర్స్కి ఇచ్చిన బెనిఫిట్ ఎలా ఇచ్చారు? మోరటోరియం ఇచ్చారు లోన్లో. క్యాష్ చేతిలో ఇవ్వాల. చేతిలో క్యాష్ ఎక్కడ ఇచ్చిందో ఆ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇక్కడ మనం జనాలకు డబ్బులు పంచితే ఇన్ఫ్లేషన్ పెరిగేది. ఆహార ధాన్యాల నిల్వలు పెంచుకున్నాం. ఇప్పుడు చాలా టాక్టికల్ కాల్స్ తీసుకున్నారు. షుగర్ వీఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ టు మెనీ కంట్రీస్. ఇన్ఫ్లేషన్ రావాలంటే నీకు బయటకు వెళ్ళిపోతే ఇక్కడ లేకపోతే ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా. ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్ పెట్టారు. అంటే ప్రయర్గా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. లేకపోతే ఈ రోజుకే మన ఇన్ఫ్లేషన్ పెరిగిపోవాలి. ఈ రోజుకి వీఆర్ సపోజ్ టు బి ఎట్ పార్ విత్ యూరోప్ అండ్ యుఎస్ లేము. సో ఓవరాల్గా ఎలాంటి కంక్లూజన్ ఇస్తారు ఇప్పుడు వస్తున్న వార్తలకు కానీ వార్తా కథనాలకు కానీ, అదేవిధంగా రకరకాల భిన్నాభిప్రాయాలకు సంబంధించి మీరు ఎటువంటి అనాలిసిస్ ఒక కంక్లూజన్లో ఇస్తారు? వెరీ సింపుల్ సార్. ఇక్కడ మీకు జార్గాన్స్ అవసరం లేదు, టెక్నికల్ పారామీటర్స్ అక్కర్లేదు, పిఈ అక్కర్లేదు, ఎర్నింగ్స్ పర్ షేర్ ఏం అవసరం లేదు. యాజ్ ఎన్ ఇండివిజువల్గా నీ ఫ్యామిలీని మీరు ఎలా ఫీడ్ చేస్తారు? రేపు దేశవ్యాప్తంగానో ప్రపంచవ్యాప్తంగా ప్రాబ్లం వస్తే నీ భార్య పిల్లలకి 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు పోషించడానికి దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. దానికి ప్రిపేర్డ్గా జరిగినా సరే ఒక లిక్విడ్ క్యాష్ అమౌంట్ అనేది చేతిలో పెట్టుకొని ఉండాలి. దానికి ప్రిపేర్డ్గా ఉండండి. కోట్ల ఆస్తులు కూడా పెట్టుకొని దాని నుంచి ఆదాయం లేకపోతే ఉపయోగం లేదు. మీరు 3-4 ఏళ్ళకి సరిపడ డబ్బులు ఎంత? నెలకి 50,000 ఖర్చు ఉన్నది, సంవత్సరానికి 6 లక్షలు ఖర్చు, 4 ఏళ్ళకి 24 లక్షలు పక్కన పెట్టుకోండి. మిగిలిన దాన్ని ఎక్కడైనా పెట్టండి. అది ఏమైపోతే మీకు ఎందుకు? ఎంత గ్లోబల్ క్రైసిస్ వచ్చినా 4 years అయితే ఉండదు కదా. దట్స్ ఇట్. వెరీ సింపుల్. నీడ్ నాట్ టు బి ప్యానిక్. మీ ఇన్వెస్ట్మెంట్ మీద మీరు ఎటువంటి కాల్ తీసుకోవద్దు. యావరేజింగ్ వద్దు, స్ట్రాటజీ వద్దు, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవ్వద్దు. డోంట్ డూ మోర్ రీసెర్చ్ ఆన్ టు ఇట్. ఈ పానిక్ టైంలో ఇండివిజువల్స్ రాంగ్ కాల్స్ తీసుకుంటారు. ఆల్ ఐ మీన్ టు సే ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్స్లో పెట్టండి. యూ పుట్ యువర్ మనీ ఇన్ ఏ ప్రొఫెషనల్ హ్యాండ్స్. దానికి బెస్ట్ వే ఇస్ మ్యూచువల్ ఫండ్. ఇంకెవరేమన్నా తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇట్స్ ప్రూవెన్. ఇండెక్స్ ఫండ్ల కన్నా బెటర్గా ఉంది, ఈటీఎఫ్ల కన్నా బెటర్గా ఉంది. యూ కంపేర్ విత్ ది ఇండెక్స్ వర్సెస్ ది యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ ఇంత టఫ్ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఈ రెసిషన్ రాబోతోందా? ఒకవేళ వస్తే కామన్ మ్యాన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని తను అదేవిధంగా తన కుటుంబాన్ని సేఫ్ జోన్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్స్.